హంగామా గేమ్స్. ఏం కవే ఇది చిన్న పెడతారా? హాయ్ చెప్పు కవే. హలో హలో 10 years మా పాపకి చూడండి ఇంకా జొల్ల పండుకుంది. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. కావ్య ఏ గర్ల్ సే గర్ల్ కమ్ హియర్. వాట్ ఇస్ దిస్? రీడ్. పండుకోనుంది. ఐ కాంట్ కమ్ హియర్. ఇది 4వ క్లాస్ పోతాను. కవే నా ఫోన్ ఏమో అయింది. A monkey may and a donkey at the same time. Who's dead this? Yes. Whom you will take for monkey and donkey? You are a monkey, then whom you will take to do that actions? Kavya. Me? Okay, come. I'm the donkey. I'm the monkey. I'm the donkey. I'm the monkey. Do like a monkey. దిగు దిగు ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చేయండి. Come here and ఎలా ఏం ఆడుతా ఉండరు? Tutadere. Come on, ఇక్కడ వచ్చేసి ఎగ్, వంకాయ కర్రీ. ఇక్కడ వచ్చేసి సంగటి ఉడుకుతుంది, ఎగ్ ఉడుకుతుంది. సండే స్పెషల్ మా ఇంట్లో సంగటి వంకాయ కర్రీ. జీతా ఏం చేస్తుందో చూపిస్తాను. ఏం చేస్తాండ జీతా? పనుకోనుండవా? అదే మంత్దిగా హోంవర్క్ ఏమి ఇట్లా పేపర్లో రాస్తాండవా? రెడీ కూడా కాలే చూడి. అయిపోయినా ఒక 2 సబ్జెక్టులేనా? 1 సబ్జెక్టేనా నన్నెట్? ఇంకా ఎన్ని సబ్జెక్టులు హోంవర్క్? 3 మ్యాథ్స్, కన్నడ, ఇంగ్లీష్. సరే రాయ్. ఇక్కడ వీళ్ళు వచ్చి ఉయ్యాలో ఊగే వాళ్ళు ఒకరు, ఆడే వాళ్ళు ఒకరు. సంటి ఇంకేం కలికేస్తాను. ఎత్తుకుంటాను. తట్ట ఎగ్ ఇదమ్మా అట్లనే చట్నీ, వంకాయ మసాలా. ఎగ్ వేస్తా నీకు కూడా. ఎగ్ వేస్తున్నా. ఇది యావది ఎవరికైనా ఎక్కువ లేదు ఎక్కువ. అది కావ్య కంట తినిపిపో. తినిపి ఇచ్చలే దాడిది తింటుండొచ్చు. కావ్య కావ్య ఉండరా తిన్నాడా? నాకు ఇస్తావా ఒక 50 రూపీస్? ఏమది ముక్కు దగ్గర అదే ఉండు. హాయ్ హాయ్. ఏం తెస్తావు చెప్పు ఇప్పుడు? కాఫీ మురుకు. గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే టీ తెస్తా ఉంది. ఇక్కడే ఉంది పక్కనే కెఫే షాప్, అందుకే కావే సైకిల్లో వెళ్ళి తెస్తుంది. తలనొప్పిగా ఉంచాను. దా వినేరా పో, అమ్మలంగిరి తెప్పదాం. జీవి అయితే అంత క్లీన్ చేసింది. రెడీనా జీవినువా? రెడీనా? బట్ పెట్టుకోండి బాయ్. ఎండతో వాడిన కాసేపు ఇది కాసేపు గ్లాసులు కూడా ఇచ్చినారు. ఇంటికి ఏం చెప్పేది? నేను హర్షిత ఎప్పుడు వస్తాను కెఫే షాప్ అన్న మాకు ఏమైనా ఫ్రీగా వస్తాను.
ఏం ఫ్రీగా ఇస్తారు? ఐస్ క్రీమ్ 5 రూపాయల ఐస్ క్రీమ్ 5 రూపాయలకి ఇచ్చేది. అదే 5 రూపాయల ఐస్ క్రీమ్ 5 రూపాయలకి ఇస్తారు. చెప్పినా తీసుకో. ఒకటి ఎక్కువ ఏమి ఇచ్చినా వద్దు వద్దు అంటావు. ముర్కా ఇది అయిపోయింది. గ్యాస్ అయిపోయింది దానికి మనం గిన్నె తెచ్చినట్లేదు షాప్లో. ఇలావా చిన్న పోసేసావు పోదాం అందరి దగ్గరికి. నీకు వద్దా చిత్త ఇది? వద్దా? ఐ ఆమ్ ఆన్ డయట్. కవైపోద్దు వాడిని రాలేక. చెప్తున్నా వీడియో కట్ చేసిన తింటూ పండులాగా. నో ఇంక నుంచి ఓన్లీ హెల్దీ ఫుడ్. అందుకే ఇప్పుడు లాస్ట్ చిప్స్ ప్యాకెట్తో ఫినిష్ చేసుకుంటా. ఏమ్మా తీసుకో. వద్దాను నేను తిన్న. ఏ ఒకటే ఒకటి ఎక్కమ్మా. ఇది నన్ను మించిన డయట్లో ఉంది. కానీ చాలా లావుగా ఉండాలి. ఎవరు? జస్మిత బిర్యానీ తప్ప ఏవి తినదు బయటది. ఏం తింటుంది? ఈరోజా బిర్యానీ దోశ కదా, దోశ చట్నీ కదా చేసి. పొద్దున్న పొద్దున్నే. ఇప్పుడు బిర్యానీ రాత్రికి అమ్మోళ్ళ అంగడితో ఇప్పుడు దోశలు ఉంటుంది పద. లేదు అవును, ఎప్పుడు సండే అదే చేసేది. లేదు పలావ్ అంట. పద 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 పద. అది మార్నింగ్. ఇప్పుడు ఏం చేసినావు? నవరక్షణ చేయకడ చూసా. బాగుందా ఆంటీ చాయ్? చూడదు నీకు అంత మంట అయితే. బాగుందా? యావరేజ్. అందుకొని తింటా. ఓకే తింటారా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా అమ్మ వాళ్ళ అంగడి దగ్గరికి పోతామండమ్మ. చూపిస్తాను. అమ్మ వాళ్ళ అంగడి దగ్గరికి పోతాము. వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ ఎత్తుకొస్తాము. రేపటికి వెజిటేబుల్, రేపు పొద్దున్న గ్యాస్ అయితే ఎత్తుకొస్తాము. మొన్నేం కనబడించండి. నేను ఇంకా సూపర్ తిరగపేస్తారా నాకు ఫోన్? నేను అప్పుడు తీసుకుని నెయిల్ పాలిష్ 1 డేలో పోసా. ఇదే కదా తెచ్చిందే 1 డేలో పోసా. అది రిమూవబుల్. అవునా? వేసుకొని తక్షణ పోతుందా? చూడు కలర్ ఎట్లా అయిపోయినా ఇంకు. అది గితీష అజ్జీవికి ఇచ్చిండది. అజ్జీవిత బర్త్డేకి ఇచ్చిండది గితీష ఏమి? ఆ పెన్ను. అవునా? చూడు కలర్ అయిపోయి. నేను ఇంట్లో ఫోన్ మాట్లాడుతా ఉన్నాను. కొత్త డ్రెస్ అది. కొత్త డ్రెస్ కా పాత నిజం చెప్పు. నిజండి కొత్తది ఏం కాదు. ఇలా స్టూల్ ఎక్కండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న స్టార్ట్ చేసిన వ్లాగ్ మళ్ళీ ఇవ్వద్దు. గ్యాస్ అయిపోయింది కదా, ఫుల్ టెన్షన్. నాకు అది ఏం చేస్తావు? స్నాక్స్ వేస్తుందంట జీవిత. ఏం స్నాక్స్? పొటాటో స్నాక్స్. ఏమది? కట్లెట్ అంతా వద్దు ఫ్రెండ్స్, బాగుంటుంది. నేను చేస్తాను, నువ్వు తెలుసుడి. సరిగా కాఫీ లేకుండా నువ్వు ఉండవు, భోజనం లేకుండా నేను ఉండ. నువ్వు లేసిందే 10 గంటలకు లేస్తే భోజనం జడొస్తుంది. జడేస్తాను కొత్తగా అయిపోతుంది. నీట్గా తీయ నేను నిన్నే తీస్తా అంట. సొట్టుగా కరెక్ట్గా జీత. ఛార్జింగ్ వేసింది. ఇంకా 1 వీక్ ఏడు చూపిస్తాను. ఇంక 1 వీకే ఉండేది ఫ్రెండ్స్. జీవితకు అయితే నెక్స్ట్ వెనస్డే స్కూల్ ఓపెన్. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని కాసుకొని ఉంటాను నేను. ఎప్పుడప్పుడు నీకు టెన్షన్ వస్తుందా? నువ్వు స్టార్ట్ కాసుకుంటావు. ఏంటి టెన్షన్ నాకు? ఎందుకంటే హాఫ్ ఇయర్ ఎగ్జామ్లో హాఫ్ డే కదా 9th పీపుల్కి అంతా. అవును, ఇంకా కావ్య వాళ్ళు ఫాలో అయ్యే సిలబస్ మేము ఫాలో అయ్యాలి.
నేను ఫుల్ మరి క్లాస్లో ఉన్నప్పుడు మాకు టెస్ట్లో ఉంటుంది, వీళ్ళకి ఎగ్జామ్. నువ్వు సరిగ్గా కూసా అమ్మా, సరిగ్గా కూసా నిన్నే. ఓకే కింద ఇంకా ఊరికి పోయి వచ్చేసి నేను మార్కెట్కి పోతాను. ఫ్రైడే ఊరికి పోతాం. ఏమి మన ఫ్రైడే పోతాం. ఇప్పుడు మండే కదా, సోమవారం. ఇంకా ఫ్రైడే పోతాం. నువ్వేం చేస్తావు కదా, నిన్నే తీస్తా ఉండా. నువ్వు ఫోన్ ఎత్తుకుని ఉండవా? డేట్ ఎప్పుడు వస్తాడా? 10th కా? 10 మండే ఫ్రైడే జస్మిత బర్త్డే. అవును 10 మధ్యాహ్నం పోయి జస్ట్ ఇప్పుడు నీ బర్త్డే అని తెలుసుకుంటుంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. 10th మేము ఊరికి వెళ్తున్నాం. ఎన్సైట్కి పోయేది మనం మధ్యాహ్నం 12. ఓకే. అంతా ఇస్తాడు చాక్లెట్స్, బాధపడద్దు. చాక్లెట్ గిఫ్ట్ ఇవ్వాలి. కేక్ ఇవ్వాలి. కేక్ ఆంటీ మీరు వచ్చేలా కేక్ అయిపోతుంది అనుకుంటా ఆంటీ. మేము కేక్ కట్ చేసి వెళ్ళేది. ఇంత పైన నైట్ కట్ చేస్తాం మేము కేక్. 12 వరకు మేల్కోండి, నేను వస్తాను మీ ఇంటి దగ్గరికి. వచ్చేస్తారా మీ మామయ్య వల్ల? అంతా అక్కడ జస్ట్ నీ గురించి కదా అంటే నీ బర్త్డేకి తెలీదు ఆంటీ. వాళ్ళు హోటల్లో కట్ చేసేదంట. హోటల్లో కదా. లాస్ట్ ఇయర్ రెండు బర్త్డేస్ కి నేను ఉంటున్నాను, నువ్వే నా బర్త్డే. లాస్ట్ ఇయర్ కట్ చేయలే. ఏమా? అవును లాస్ట్ ఇయర్ కట్ చేయలే. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ టైం కదా ఆంటీ, ఏం దొరకలే. ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, 13th కదా. ఇక్కడ కాదు కదా ఎలక్షన్. లాస్ట్ టైం అంటే ఇక్కడే కదా ఆంటీ. అప్పుడు నా బుక్ 10th బుక్స్ ఇస్తుంటారు. డ్రెస్ కి చాలా టైం, 2 రోజులు ఎత్తుకామండి డ్రెస్ కోసం షాప్ కి. ఎక్కువ ఈ టైం డ్రెస్ వెళ్ళాలి తీసుకోవాలి. ఎలాంటి ప్లాన్ చేస్తున్నావు ఈసారి? నేను ఎప్పుడు తీసుకొని షర్ట్ ప్యాంట్ తీసుకుంటా. ఏమి బుక్స్ వచ్చేలా తీసుకున్నా. అమౌంట్ కొంచెం వచ్చేసే అమౌంట్ 12కి డాడీకి పేమెంట్ వచ్చి 12కి వస్తుంది. ఎంత వస్తుంది పేమెంట్? ఎంత వస్తుంది ఏం డాడీ మంచి ఇస్తారా? బయటకు వెళ్తున్నారా ఆంటీ? అమ్మా బయటకు వెళ్తున్నారా? ఇప్పుడు అదేదే జీవితం ఈరోజు అందంగా కనిపిస్తుంటే అబ్బా తట్టుకోలేక అడుగుతున్నా. 3 days అయింది మా తల ఎదువేలేదు. ఆయమ్మే ఒకే ఒక జట్టు చుట్టేసుకుంటుంది. నేను హెడ్ బాత్ చేసా. కానీ నువ్వు నువ్వు పెట్టిచ్చేస్తావేమో. కొత్తగా హెయిర్ స్టైల్ వేస్తాను. ఈ హెయిర్ స్టైలే దీనికి బాగుంటుంది. 2 పని దానికి అడ్డు బాగుంది, దీనికి ఇట్లా బాగుంది. నిజంగా నాకు కానీ ఇంత పొడుగు జుట్టు లేకపోయింటే స్కూల్ కూడా ఇట్లా వేసుకోపోయింది. నేను కూడా అలానే వేసుకుంటాను. బెంగళూరుకి వచ్చే ముందు కూడా అలానే వేసుకుంటాను. ఇట్లా ముందర కట్ చేయించుకున్నా హెయిర్స్. బాగుంటుంది అట్లా వేస్తే. నేను ఇలా కట్ చేయించుకున్నా అంటే సైడ్ హెయిర్స్, అప్పుడు అలా వేసుకుంటా అంటే. ఇప్పుడు అవి పెరిగిపోయాయి. అట్లా కానీ నేను వేసుకుని వెళ్ళాను అనుకో, మా ప్రిన్సిపల్ మ్యామ్ సిజర్ ఎత్తుకోమడి కట్ చేసేస్తుంది. సైడ్ కట్ చేయించుకున్నా. ఇక్కడ స్కూల్లో అంత రూల్స్ రూల్స్. మమ్మీ అంటే బాగుంది వాళ్ళది. అంటే ఫ్యాషన్ డ్రెస్ అంటే వేసుకోకూడదు. ఫ్యాషన్ గా ఆఫ్ స్లీవ్స్ బాగుంది. నాకైతే ఇష్టమే. నువ్వు మా ప్రిన్సిపల్ మ్యామ్ చూడాలి, అంతే. ఏం భక్తి అది ఇది ఎక్కువ. నువ్వు కానీ తన హైట్ చూస్తే ఎంత ఆ డోర్ కన్నా పై ఉంది. ఆహా, భక్తి పూజలు చేస్తారు కదా అంటే స్కూల్లో. సైడ్ చూడు మొన్న ఫస్ట్ డే అది చేసినారు. ఆమె పేరేంటి? దేవత ఏమిటి ఆమె పేరు? కాదు దేవత, అది చదువుకి సరస్వతి పూజ చేస్తున్నారు స్కూల్లో. బొట్టు పడ్డానికి వచ్చిన నేను కిలోమీటర్ దూరం మరిగిద్దినా. నేను పెట్టించుకోను, కూర్చుంటాను. కానీ ప్రసాదం అంటే తీసుకుంటా, బొట్టు మాత్రం పెట్టించుకోను. నాది మా స్కూల్ మొత్తం 4 acres ల్యాండ్ మీద మా స్కూల్ ఇష్టం ఉండదు అంతా. అదే చల్లని ఇంకా సరౌండింగ్ లో ఉన్నది బై చేసేసారు. మాకు కూడా కొన్నారు, గ్రౌండ్ వేస్తున్నారు.
అది చిన్న స్కూల్ నేను మొన్న చూసాను. లోపల ఉండే గ్రౌండ్ పెద్దదంటే స్కూల్ చిన్నది. ఈ పక్క సరౌండింగ్ అంతా ఉంది కదా, అక్కడ ఒక స్టేడియం ఉంది, దాని పక్కన ఉండేదంతా చిన్నపిల్లలకి పార్క్ ఏరియా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు మా స్కూల్లో గుడి చేస్తున్నారు గణేష. ఈ స్కూల్ కన్నా ఇంకో స్కూల్ బాగుందంటే, ఈ బ్రాంచ్ ఇంకో స్కూల్ బాగుంది, బ్రాంచ్ వేరే దగ్గర ఉంటుంది. సూపర్ ఉంది. మా అక్క అయితే మీ స్కూల్ స్పోర్ట్స్ డేకి వెళ్ళినాం. స్పోర్ట్స్ డేకి అలానే వెళ్ళాలి, వేరే గ్రౌండ్కి వెళ్ళాలని చెప్పా కదా, అప్పుడు చూడడానికి వెళ్ళినాం. మీ స్కూల్ అంటే మా అక్కకి నచ్చింది. నాకు నో ఐడి నో టై కోసం అని నేను ఆ బిల్డింగ్ పెయింట్ కొట్టి అది 2017 ఓపెన్ చేశారు. 2017 నాకు పుట్టి ఒక 4 years ఉంటుంది అప్పుడు. 17 4 years అయినా కట్టిన బిల్డింగ్ భలే ఇంకొక స్కూల్ బాగుంది. ఇంకా కాలేజ్ 2 పక్కల ఏంటంటే కాలేజ్ ఇంకా బాగుందంటే, అంటే గ్రౌండ్కి సంస్కృతి కాలేజ్ ఉంది. ఆయన చాలా ఉన్నాయి ఆ పేరు మీద. చైతన్య ఉంది కదా. సో ఫ్రెండ్స్, జీవితాలు మమ్మీ 2 sides వేసేసింది. అలా తిరుగు, ఒక సైడ్ చూపిస్తున్నాం దా.